పర్యంతమానం ఇది వాస్తు విద్య అనే పుస్తకంలో చెప్పినటువంటి విషయం. సో ఇది చాలా సైంటిఫిక్గా గణితం ఉంటుంది ఇందులో. అంటే ఇందులో ఆథర్ ఏం చెప్పుకుంటూ వచ్చారంటే భిన్న పథకానికి ఇదొక అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రమాణం అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ముందు పర్యంతమానం అంటే ఏంటో తెలుసుకుందాం. శ్లోకాన్ని వివరిస్తాను. ఇష్టదీర్ఘంతో యద్విఘ్నం తద్రామైకాంశంతం ఇష్టయోనేర్గుణేకాంశయుతం పర్యంతం ఉచ్యతే. అంటే ఏం లేదండి, మన ఇష్టదీర్ఘం అంటే మనకు కావాల్సిన ఒక పొడవుని మనం పక్కన పెట్టుకోవాలి. అంటే 2 భాగాలు చేయాలి, ఇంటూ 2. అందులో ఒక మూడో వంతు భాగాన్ని పక్కన తీసి పెట్టాలి. అలాగే మనకి ఇష్టమైనటువంటి యోని ఉంటుంది కదా, అంటే ఇక్కడ యోని అంటే ఆయం అన్నమాట. అంటే ఆయం ఏంటి, మనం తీసుకున్న ధ్వజం, వృషభం, సింహం, గజం, వాటిలో 1/3 పక్కన పెట్టేసేయాలి. సో ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని పదంగా స్వీకరించి ఆయాది వరకు సాధన చేయాలి. ఇది చాలా వర్సటైల్ మెథడ్ అండి. సో గణితం రాని వాళ్ళకి చాలా బాగా గణితం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. సో ఇందులో ఒకటి ఏంటంటే ఆథర్ ఏం చెప్పారంటే భిన్న పథకానికి ఇదొక ప్రమాణం అని చెప్పారు. సో బట్ ఏంటంటే మనం పూర్ణాంక పథకానికి కూడా దీని ఒక ప్రమాణంగా చూపించవచ్చు. అది ఎలా గణితం చేయాలన్నది మళ్ళీ వీడియోలు తెలుసుకుందాం. జయ శంకర. స్వస్తి.